హలో అండి. వెల్కమ్ టు దర్శక్ టాక్స్. ఇవాల్టి స్పెషల్ హెల్తీ మరియు టేస్టీ డిష్ రంగురంగుల పాలక్ పన్నీర్. ఇది సూపర్ ఈజీ మరియు 20 మినిట్స్ క్విక్ రెసిపీ. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనము పాలకూర ఆకుల్ని బాగా మట్టి లేకుండా క్లీన్ చేసేసుకొని మరుగుతున్న వాటర్‌లో యాడ్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు కొంచెం షుగర్, అలాగే సాల్ట్, బేకింగ్ సోడా యాడ్ చేసేసుకొని 2, 3 పచ్చిమిర్చి చీలికలు కూడా ఏసేసి ఒక 3-5 మినిట్స్ బాయిల్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఐస్ కోల్డ్ వాటర్‌కి యాడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి మిక్సర్‌లో కొన్ని జీడిపప్పు యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు కడాయిలో 2-3 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక ఎండుమిర్చి, 2, 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం జీలకర్ర అండ్ ఫైనల్‌గా కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని తాలింపు గింజలు చిటపటలాడి అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ గ్రేవీకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలక్ గ్రేవీని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పసరు వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్, కారం అడ్జస్ట్ చేసేసుకుని పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని పన్నీర్ స్పాంజీగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. వాటర్ అంతా పోయి థిక్ గ్రేవీ వచ్చే వరకు ఇలా ఉడికించేసుకొని మళ్ళీ తాలింపు కోసం ఒక స్పూన్ గీ యాడ్ చేసేసుకొని ఒక ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కొంచెం ఇంగువ, కొంచెం జీలకర్ర, కొద్దిగా క్రష్ చేసుకున్న కసూరి మేతి యాడ్ చేసేసుకొని దీన్ని వేగాక పన్నీర్ గ్రేవీకి యాడ్ చేసేసుకోండి. మంచి యాడెడ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంతే, యు ఆర్ డన్. సూపర్ టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ. ఇది చపాతీస్లోకి, రైస్లోకి, అలాగే మిల్లెట్స్లో కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.